రాష్ట్రంలో గంజా ఏర్లై పారుతా ఉంది. 10 రూపాయలకి 100 రూపాయలకి బిర్యానీ ప్యాకెట్లకి యువత ఉద్యోగాలు చేయాల్సినటువంటి యువత ఈ 10కి మాలోళ్ళు గంజాయి తీసుకురావడం వల్ల చిన్న చిన్న వ్యసనాలకి వాళ్ళు ఏది పడితే చేసేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్ళు రప్పలేపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఎప్పుడైనా ఉందా ఒక హుందాతరమైనటువంటి రాజకీయాలు నడిచాయి. ఎట్లా మాట్లాడుతున్నారో చూశారు కదా. వాళ్ళ యొక్క మాటలు నీతులు పలుకుతా హక్కులు తీసుకొని తిరిగే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి. మేము మా భయమంతా ఏంటంటే మేము ఆర్గనైజ్ చేసుకొని హత్యలు ఇక్కడ పడవండి అక్కడ పడవండి చెప్పించుకోలేము. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించగలుగుతాడేమో కానీ సచ్చిన శవం దగ్గర, చంపబడ్డటువంటి శవం దగ్గర, నరకబడ్డటువంటి శవం దగ్గర కన్నీరు వచ్చినట్టుగా యాక్షన్ చేయటం మా వల్ల కాదు. పవన్ కళ్యాణ్ కూడా చేయలేడు ఆ యాక్షన్. అది మేము చెప్పటం లేదు. ఈ రోజు కూడా సునీత గారు చెప్పింది, ఒక ఆడబిడ్డ ఆ మీద మీరు నిందలేసుకోండి, లేకపోతే వాళ్ళని రోడ్డుకి ఎచ్చండి, వాళ్ళ బతుకుల మీద కొట్టండి, మేము మాట్లాడు. కాకపోతే ఆయన చెప్పేది అబద్ధమా? ఎవరైతే చంపారో చంపిన వాడిని కాపలా కాస్తున్నారు, చంపినటువంటి వాడికి రక్షణ ఇస్తున్నారు. నేను చెప్పట్లేదండి, మా పార్టీ చెప్పట్లేదండి, ప్రజల కాదు. అన్నీ సమాధానం చెప్పండి. సమాధానం చెప్పంటే నీతి మాలిన మాటల సబ్జెక్టు డైవర్ట్ అవటం కోసం పౌరుష పదజాలాలా ఎవరికి రావు. మేము ఎందుకు సహనంతో ఉంటున్నామంటే రాష్ట్రాన్ని చేయాల్సినంత నాశనం చేశారు. ప్రజలకు కూడా వీటి పట్ల ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు అర్థమైంది. మీరు చెప్పండి, సమాధానం చెప్పలేక మా మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా ప్రజల మీద దాడులు చేశారు, రాష్ట్ర ప్రజల్ని చంపుకు తిన్నారు, దళితుల మీద దాడులు చేశారు, బీసీల మీద దాడులు చేశారు, సొంత కుటుంబాన్ని చంపుకు తింటున్నారు, సొంత అక్క చెల్లెల మీద ట్రోల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేనంత బాగా ఆవేదన చెందుతా ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు గౌరవించాలంటే హృదయంలో నుంచి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం నేను గారు అని అనను. ముఖ్యమంత్రి గారు అంట. జగన్మోహన్ రెడ్డి 188 మంది మా దళితులు చంపుకు తిన్నాడా? ఈ రోజు నేను సత్యంతో ఎందుకో నువ్వు వాగుతావు, దేనికి టైం ఇచ్చినప్పుడు కొత్తగా వస్తున్నావు. సునీత గారు చేసిన ఆరోపణలు తెలుగుదేశం చేసింది కాదు, జనసేన కాదు, మీ కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తారు. దానికి ఏంటి సమాధానం? దానికి నేను ఖచ్చితంగా స్పష్టంగా నేను సమాధానం ఇవ్వగలను. కాకపోతే ఆయన కొత్త బిచ్చుగాడు అన్నాడు కాబట్టి ఆయన పాపం పాత బిచ్చుగాడేమో నాకు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తాడేమో పిచ్చి ఎత్తుకోవడం ఎందుకండి కాంట్రవర్సీలు? ఎందుకు కాదండి, సబ్జెక్ట్ ఎందుకు డివేట్ అవుతారు? మాణిక్యాలరావు గారు మీరు ఆగండి. సునీత గారి అంశం వచ్చిందండి. సునీత గారి అంశం మీద మేము స్పష్టంగా ఇప్పుడు మాణిక్యాలరావు ఒక మాట అన్నారు, చంపినోడికి ఎందుకు రక్షణ ఇస్తున్నారు అని చెప్పి. చంపింది ఎవరండి? దస్తగిరి అనే వ్యక్తి. నువ్వు ఆపు. దస్తగిరి అనే వ్యక్తి అలాంటి వ్యక్తికి రక్షణ కల్పించేది ఎవరు? ఇదే సునీత గారు కాదా? అతన్ని తీసుకెళ్లి డిబేట్లలో కూర్చోబెట్టించేది ఎవరు? సునీత అంతా రక్షణ కల్పిస్తుందంట. ముఖ్యమంత్రి అడుగుతా ఉంది. దస్తగిరి ఎవరు చంపే చెప్పారు? ఎవరు చెప్పారు? మాట్లాడడం మొదలంటే మీరు నేను సబ్జెక్ట్ మాట్లాడడం మొదలు చేస్తున్నారు. నువ్వు ఆరోపణ చేశావు నేను వివరణ ఇస్తున్నా. వివరణ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. దస్తగిరి అనే ఒక వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన వ్యక్తి అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి. అంటే దాన్ని ఎవరు చంపించారు? చెప్పు. కూర్చొని అబద్ధాలు మాట్లాడుకుంటాం. ఈసారి
రెఫరెండం అబద్ధాలు ఉన్నాయా? ఎవరు చెప్పండి, చెప్పారో చెప్పు. వీళ్ళ అబద్ధాలకి మా నిజానికి ఓకే 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 మాణిక్యాలరావు గారు నేను మాట్లాడతాను ఒక్క నిమిషం ఉండండి. శేఖర్ ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రజా జీవితంలో వినండి శేఖర్, ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్తులు ఉండకూడదు అని ఆయన ఆవిడ అండంలో ఆంతర్యం. ఎస్, నేను చెప్తానండి, మీరు కామ్ గా ఉంటే నేను ప్రతిదానికి షర్మిల ఏదైతే సునీతమ్మ గారు ఆరోపణ చేసిన ప్రతిదానికి నేను చెప్తాను. నేను క్లియర్ గా మాట్లాడుతున్నారు వర్మ గారు, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా మీకు విన్నవించుకున్నా, మీ ద్వారా వీక్షకులకు విన్నవిస్తున్నాను. దస్తగిరి అనే ఒక వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తి కాదు. ఆయన ఎవరు ప్రోత్సహించారు అన్నది కదా అది పాయింట్. ఆయన చంపాడు అన్నది. సార్ వినండి సార్, నన్ను మాట్లాడండి. సో వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన దస్తగిరి అనే ఒక వ్యక్తికి అదే వివేకానంద రెడ్డి గారి కూతురు ఎవరికి ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఆన్సర్ రాలేదు. వివేకానంద రెడ్డి గారి ఇంటి నుంచి మాయమైనటువంటి వీలునామా, మరి మాయమైన వీలునామా ఎవరికి వ్యతిరేకంగా ఉంది? ఎవరికి వ్యతిరేకంగా ఉంది? సంవత్సరం పాటు అధికారంలో ఉన్నారు కదా, 9 నెలలు ఏం చేశారు? ముఖ్యమంత్రి మరి 9 నెలల పాటు ఏం చేశారు? ఏ గుడ్డి కుర్రాలు ఉంది? ఇది సిబిఐ పరిధిలో ఉంది. ఇంతకు నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు రేపు ఎన్నికల్లో ఎవరికి క్లారిటీ ఇచ్చారు కదా. ఓకే ఫైన్. సాద్ ప్రసాద్ గారు, రేపు ఎన్నికల్లో ప్రజలే తెలుస్తారు, తప్పైలో ఉంటే వాళ్ళకే శిక్ష పడుతున్నది అంటున్నారు. సో మీ ప్రయాణం ఎలా సాగుతుంది? అంత సాఫీగా ఉండే పరిస్థితి ఉంటుందా? కొన్ని అంశాలు అందరూ అనుమానాలు వ్యక్తం అవుతున్నది. మీరు కొన్ని ఎగ్జామ్స్ చదివి చెప్పారు. ఇంకా ఇది మొదటి 2-3 రోజులే, ఇంకా చాలా రోజులు ఉన్నది. చూడండి, నేను ఒక మాట అడుగుతాను. వివేకానంద రెడ్డి గారి హత్య ఘోరంగా జరిగింది. ఎవరు చంపారు ఏంటనేది అన్నది ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. దస్తగిరి ఏదో 164 ఇచ్చారు, దాని ప్రకారం అవినాష్ రెడ్డి వరకు వెళ్ళి ఆగింది. తర్వాత ఎవరంటే ఏంటో తేలట్లేదు. అది అక్కడికి వదిలేద్దాం, ఎందుకంటే ఏది కూడా తేలక ముందే ఆరోపణలు చేయడం కూడా అనవసరం. కానీ సాక్షి పత్రిక తెల్లారి ఏమొచ్చింది? నారాసుర చరిత్ర అని వచ్చింది. చంపింది ఎవరని చెప్పారు? ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయం కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మీరు హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, విచారణ బయటకు రాకూడదు అనుకున్నారు. ప్రభుత్వం మారింది, మీరు వచ్చారు. మరి ఏం చేశారు? 9 నెలల పాటు మీ చేతిలోనే ఉంది కదా విచారణ అంతా. మరి మీరు ఎందుకు దాని మీద విచారణ చేసి అదే బీటెక్ రవిని, అదే ఆదినారాయణ రెడ్డిని, ఇదే చంద్రబాబు నాయుడు కుట్రదారుగా పెట్టి మీరు ఎందుకు కేసు ఫైల్ చేయాలా? ఇదే సునీత రెడ్డిని కూడా పెట్టేసి కేసు ఎందుకు ఫైల్ చేయాలా? మా తండ్రిని చంపించింది ఈమె అని, ఇది మా చిన్నానని కేసు ఫైల్. మేము అటువంటి మాటలు మాట్లాడతలేదు కదా. తర్వాత అధికార పార్టీ అనగానే శేఖర్ రెడ్డి దానికి కొడుకు గీకలు పెట్టినట్టు మాట్లాడాడే. ఆ రోజు నారాసుర రక్త చరిత్రను రాసి ఈ రోజు కూడా స్టాండ్ బై కానివాళ్ళు ఎవరు? మరి ఆ రోజు మీరు ఎట్లా మాట్లాడగలిగారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా గౌరవించాలన్నారు. ఆ మాటకి గౌరవిస్తా, నేను అభ్యంతరం చెప్పను, ఆ మాట గౌరవిస్తా. కానీ అసలు మీ అధినేత మా అధినేత పేరే పలకడే. పలికినప్పుడు మేము గౌరవం అంటాం, పలకపోతే పిలుస్తాం. రెండోది తమ అధినాయకుడి స్థాయి